ఎన్నయ్యే? మూడు కదా, 4. నీ దృష్టికి నీకు ఆయాసకరమైనది నీ దృష్టికి నాలో తప్పులుంటే నన్ను క్షమించు ప్రభువా. నీ దృష్టికి యథార్థంగా జీవించుటకు నాకు అనుగ్రహించు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. 3, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభువా. నేను ఎవరైనా ఇంటికి వెళ్ళాను అనుకో ప్రభువా, ఈ దినము ఎవరింటికి వెళ్ళాలి ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలా నేను అడుగుతాను దేవుడి దగ్గర. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాను అనుకో, నువ్వు ఇల్లు ప్రార్థన చేయమంటే అప్పుడు వెళ్తా. ఆయన చెప్పకుండా నేను ఎవరింటికి వెళ్ళను, ఎక్కడ కూడా అడుగు పెట్టా. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా మనము నడిపింపబడాలా. నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు ప్రభువా. ఎన్నయ్యే? 4 అయ్యాలి కదా. ఈ 5వది ఏం చేయాలంటే నిశ్చయంగా నన్ను నా కుటుంబాన్ని నా సంఘాన్ని దీవించు ప్రభువా. 5. 6వది నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా. నా సరిహద్దులు విశాలపరచు తండ్రి. 6. 7 ప్రభువా, ఏ కీడు రాకుండా 7 ఏ కీడు రాకుండా నన్ను నా కుటుంబాన్ని నా సంఘాన్ని తప్పించు ప్రభువా. ఏ కీడు రాకుండా నన్ను నా కుటుంబాన్ని సంఘాన్ని తప్పించు ప్రభువా. 7 ఇచ్చాను కదా. ఈ 7 నువ్వు రోజు ప్రార్థన చేసినప్పుడు 7 నువ్వు పలుకు, దేవుడు నిశ్చయంగా అన్ని విషయాల్లో దేవుడు నిన్ను దీవిస్తాడు, స్థిరపరుస్తాడు దేవుడు. ఈరోజు నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను మాట్లాడేది ప్రతి మాట నా సొంత తెలివితేటలతో సొంత జ్ఞానంతో మాట్లాడట్లేదు. పరిశుద్ధాత్ముడు ఆయన ఏదైతే మాట్లాడమంటాడో అదే మాట్లాడతా. నేను వారం రోజుల నుంచి నీ లిస్ట్ రాసుకోను. అక్కడే ఇంటికాడ ప్రభా ఇక్కడే 1 గంటలోనే ఇలా ప్రార్థన చేస్తుంటాను. ప్రభా ఏ వాక్యం చెప్పాలా, టక్కన బైబిల్ తీసేస్తాను. అక్కడ వాక్యం తీసేసి రిఫరెన్స్ మొత్తం రాసుకుంటా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం చెప్పమంటే దేవుని వెంటనే టక్కడక్కడని రాసేస్తాను ఇప్పుడే. అంత